చేరుకున్నారు. అదే స్థాయిలో అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం హనుమాన్ నగర్లో బాలుడి ఇంట్లో బాలుడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. अगर राइट साइड दिशा ले मधु 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 अगर राइट साइड दिशा ले मधु
రైట్, ఎట్టకేలకు నిరంజన్ కోరిక నెరవేరింది. హన్మకొండలోని హనుమాన్ నగర్లో అభిమాని నిరంజన్ ఇంటికి స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. కొన్నేళ్లుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండగా వీరాభిమాని నిరంజన్ కోరిక తీర్చేందుకు పవన్ హనుమకొండకు వచ్చారు. అసలు అభిమానుల ఉత్సాహం ఏ విధంగా ఉంది, దారి వెంబడ ఎంతమంది అభిమానులు ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటు నడుస్తున్నారు మనం చూస్తున్నాము. ఏపీ డిప్యూటీ సీఎం నిరంజన్ ఇంటికి చేరుకుని నిరంజన్తో మాట్లాడతారు మరి కొద్దిసేపట్లో. రైట్, ఎట్టకేలకు నిరంజన్ కోరిక నెరవేరింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమాని కలను సాకారం చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. తెలంగాణలోని హనుమకొండలో నిరంజన్ ఉంటాడు. ఆయన ఇంటికి చేరుకున్నాడు. దివ్యాంగుడు నిరంజన్ కోరిక మేరకు అతన్ని కలిశారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కొంతకాలంగా మంచానికి పరిమితమయ్యాడు. అతడికి చిన్నతనం నుంచే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. పవన్తో ఒకరోజు లాంగ్ జర్నీ చేసి లంచ్ కూడా చేయాలని ఉంది అని నిరంజన్ ఒక టైంలో విషయాన్ని వెల్లడించిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ఆయన కోరిక నెరవేర్చాడు. ఎట్టకేలకు హనుమకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకుంటున్నారు. మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూస్తున్నాం. ప్రైమ్ 9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో నిరంజన్తో మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా అక్కడ అభిమానులు చేరుకున్నారు. ఆయన్ని చాలామంది చూడడానికి